కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మర్రిగూడ చౌరస్తాలో 50 ఎకరాలు సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. సభ ప్రాంగణం, వీఐపీ గ్యాలరీలు, బారికేడ్స్, మీడియా గ్యాలరీ, హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడంతో కృష్ణా పరివాహక ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. నది పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలి వస్తున్నారు. దీంతో 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్లగొండ పట్టణం గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాము, సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నల్గొండకు రాబోతా ఉన్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, ప్రత్యూష, చలో నల్గొండ సభతో నల్గొండ అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంది. దారులన్నీ కూడా నల్గొండకి అన్నట్టుగా మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు, రైతులు తరలి వస్తూ ఉన్నారు. ఇది ఒక రైతు గర్జన సభలాగా ఈరోజు ఉండబోతూ ఉంది. రైతులు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ తరలి వచ్చి ఏదైతే కేసీఆర్ గారు లేవనెత్తారో కృష్ణా బోర్డులు పరిధిలోకి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పోతే కృష్ణా ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారుతుంటే ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు సభ పెట్టబోతా ఉన్నారు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగట్టేలాగా, మొండి వైఖరిని ఎండగట్టేలాగా కేసీఆర్ గారు ఈ సభను ఉపయోగించుకోబోతా ఉన్నారు. ఈ పార్టీ ఈ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఇది రైతు సభలాగా ఇది చరిత్రలో నిలిచిపోబోతోంది. రైతుల గర్జన సభలాగా ఇది అంతా కూడా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే భారీగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్,
ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు తరలి వస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే భారీ ఏర్పాట్లు చేశారు. విజయోత్సవం మనం చూస్తా ఉన్నాం. 50,000 కుర్చీలు వేశారు కార్యకర్తలు కూర్చోవడానికి. మరొక 1.5-2 లక్షల మంది కూడా నిల్చొని కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేలాగా, కేసీఆర్ గారిని చూసేలాగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ గారు పాల్గొన్నటువంటి బహిరంగ సభ కాబట్టి ఉత్కంఠ నెలకొంది, ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. అందరికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో అయితే రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఆత్మస్థైర్యం అనేది వాళ్ళలో పెరిగింది, ధైర్యం అనేది పెరిగింది. మా అధినేత వస్తూ ఉన్నారు, మళ్ళీ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు, మళ్ళీ పోరాటానికి నడుమిగిస్తున్నారు కాబట్టి తామంతా కూడా కేసీఆర్ గారి బాటలో నడుస్తామని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అయితే చాలా ధైర్యంగా, ధీమాగా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. ఇక ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గ్రాండ్గా చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆయా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రజలందరినీ కూడా జాగృతం చేసేలాగా ఈ సభ ఆవశ్యకతను తెలుపుతూ, ఈ సభ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పాదయాత్రల ద్వారా బీఆర్ఎస్ విద్యార్థులు తరలి వస్తూ ఉన్నారు. మహిళలు అయితే బోనాలతో, బతుకమ్మలతో, ఆటపాటలతో కేసీఆర్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేలాగా ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాకముందుకు ఏదైతే నీళ్ల కోసం కొట్లాడారో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత వ్యక్తుల నిర్వాహకం వల్లనే ఈరోజు మళ్ళీ నీళ్ల కొట్లాట జరిగింది. నీళ్ల కొట్లాట జరగబోతోంది, పోరాటం చేయబోతున్నటువంటి ఒక ఆవేదన ప్రతి ఒక్క రైతులో వ్యక్తమవుతోంది. రైతుల యొక్క ఆవేదన సభగా ఇది ఉండబోతోంది, రైతుల గర్జన సభగా ఉండబోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 సార్లు నీళ్ళిచ్చి పసిడి పంటలు పండించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే కృష్ణా బోర్డుకి ఈ ప్రాజెక్టులను కూడా ఉపజెప్పడంతో చుక్క నీరు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా రకాలుగా రైతుల్లో ఆవేదన అనేది మనకు కనపడుతోంది. ఇప్పటికి కూడా ఈ నిమిషానికి కూడా నాగార్జున సాగర్ డ్యామ్ పైన కేంద్ర బలగాలు ఉండడంతో ఎవరిని కూడా పోనివ్వట్లేదు. తెలంగాణ సంబంధించిన ఇంజనీర్లకు సంబంధించి సిబ్బంది కూడా పోనివ్వట్లేదు. రేపు తాగునీటి అవసరాలు కావాలన్నా కూడా ఎవరిని అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బతలాల్సినటువంటి ఒక దుస్థితి మళ్ళీ వచ్చింది. తెలంగాణ ఆత్మాభిమానం ఇక్కడ కించపరిచేలాగా, ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని కూడా ప్రతి ఒక్క రైతు ఆవేదన చెందుతూ ఈ సభకు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ట్రాక్టర్ల ద్వారా, పెద్ద పెద్ద వాహనాల ద్వారా కూడా రైతులు ఇక్కడ తరలి వచ్చి కేసీఆర్ గారి బాటలో నడుస్తామని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఎలా దిశానిర్దేశం చేస్తారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది, రైతన్నలో ఆసక్తి నెలకొంది. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 20,000 మంది వరకు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటగా నష్టపోయేది నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులే కాబట్టి మిర్యాలగూడ, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ ఇవన్నీ నియోజకవర్గాలకు సంబంధించి దేవరకొండ ఇవన్నీ కూడా సాగర్ ఆయకట్టు కింద పచ్చగా కలకలాడేవి. కానీ ఈ సంబంధించినటువంటి ఈ యాసంగికే నీళ్ళు ఇవ్వలేదు, క్రాప్ హాలిడేలు ప్రకటించారు. వచ్చే సీజన్ కూడా నీళ్ళు ఇస్తారంటే నమ్మకం వాళ్ళలో లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోపోయింది కాబట్టి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ అవసరాలు తెలియవు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియదు కాబట్టి వాళ్ళు నీరు విడుదల చేయరు. ఇక మా ప్రాంతం అంతా కూడా ఎడరుగా మారుతున్నటువంటి ఆవేదన ప్రతి ఒక్క రైతులు వ్యక్తమవుతూ ఆ ఆవేదనను పంచుకోవడానికి, మరొకసారి కన్నెర చేయడానికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు రైతన్నలు తరలి వస్తూ ఉన్నారు. రైతాంగ సభగా ఇది ఉండబోతుంది, గర్జన సభగా ఇది ఉండబోతుంది. కేసీఆర్ గారు అల్టిమేటం కూడా జారీ చేయబోతా ఉన్నారు. మర్యాదగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా యథాస్థితి కొనసాగిస్తూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి, ఇది నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయబోతా ఉన్నారు. ఇక ఈ పర్యవసనాల నేపథ్యంలో, ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవాస్తవాలు ఏదైతే ఉందో, పదే పదే చెప్తున్నటువంటి మాటల పట్ల కూడా కేసీఆర్ గారు ఘాటుగా స్పందించేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మినిట్స్లలో అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ సంబంధించి, అదేవిధంగా కృష్ణా బోర్డు సంబంధించినటువంటి ప్రతి సమావేశంలో కూడా ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా కేసీఆర్ గారు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా రైతుల హక్కులను కాపాడారు, ఎలా తెలంగాణ చుక్క నీటిని కూడా ఎలా సాధించారనేది కూడా విడమర్చి చెప్పబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్వాహకం చేసింది, ఏ విధంగా లోపాయకర ఒప్పందం చేసుకుంది, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన వెంటనే, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని కలిసిన వెంటనే ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగాయి, ఇరిగేషన్ మంత్రులు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఒక గొడ్డలు పెట్టులాగా ఈ నిర్ణయాలను కూడా ఏ విధంగా ఉన్నాయి, ముందు ఎలాంటి ప్రమాదం పొంచుందనేది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి రైతన్నలో చాలా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది, ఇదంతా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కేసీఆర్ గారు వస్తున్నారనగానే నిన్న హడావుడిగా అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం పైన కూడా దాని వెనుకున్నటువంటి లోపాయకారి ఒప్పందం, లోపాయకారి ఒక స్టంట్ ఏదైతే ఉందో అది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి సర్వత్రా కూడా రాజకీయ నాయకులు,
ఆ, విద్యావంతులు తెలంగాణ వాదులందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ వాదులు ఇక్కడికి ఎక్కువగా తరలి వస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువగా తరలి వస్తూ ఉన్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లితే తామంతా కూడా మరొకసారి ఉక్కు పిటికలు బిగిస్తాం, మరొకసారి పోరాటం చేస్తాం. 2003లోనే డెల్టాకు నీరందిస్తూ ఎడమకాలు ఎండబెడతా ఉంటే కేసీఆర్ గారు కోదాడ నుంచి హాలి వరకు పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా ఆ రోజున కేసీఆర్ గారు వెంట నడిచి పాదయాత్ర చేసి 5 రోజుల పాటు పోరాటం చేసి ఎట్టకేలకు ఎడమకాలు నీటి విడుదల చేశారు. అదే రకమైన పరిస్థితి ఈరోజు స్వరాష్ట్రంలో వచ్చింది. స్వరాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులే తెలంగాణకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి గట్టిగా ఎదుర్కొంటామని ఒక రైతులు కూడా చెప్తా ఉన్నారు, తెలంగాణ వాదులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చారు, సన్నాహక సమావేశాలు పెడతా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతం అంతా కూడా జన సందోహంలాగా మారబోతోంది. నల్గొండ గర్జన, నల్గొండ రైతుల గర్జన మనం కొద్దిసేపట్లో చూడబోతా ఉన్నాం. కేసీఆర్ గారు కూడా 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక చాపాలు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఓవర్ టు యు.